వెల్కమ్ బ్యాక్ టు నేను బంజారాపిల్ల సీనరీ. సో ఎలా ఉన్నారండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను, చాలా సూపర్గా ఉన్నానని చెప్పుకోవచ్చు. ఇదైతే కామారెడ్డిలో మేము జరుపుకుంటున్నాం కదండి. సో అక్కడ ఇంకొక వ్లాగ్ అయితే నేను తీసేసానండి. సో ఇక్కడ చూసేయండి మీరైతే, మేము ఇక్కడ అదే గోధుమలతోనే జై శివలా జై భవానీ అనే పేరు రాసాము. బై మిస్టేక్లో కూడా మేము దాన్ని తొక్కము. అలాగే ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనైతే మా కులదైవమైన మేరమ్మయాడికి నేను కొంచెం అలా దీపం పెట్టేశాను. అలాగే అక్కడ ముగ్గు పెట్టేశారు ఎవరో, నేను కొంచెం దీపం పెట్టేశాను. ఆ తర్వాత శివలాల్ మహారాజ్కి కూడా నేను కొంచెం అయితే దీపం పెట్టేశాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చూడండి మా మేరమ్మయాడి అండ్ మా శివలాల్ మహారాజ్ యొక్క విగ్రహం మీరు ఇక్కడ చూసేయండి. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ పిల్లలకైతే చాలా బాగా డ్యాన్స్ నేర్పిస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ అయితే మీరు ఇక్కడ చూసేయచ్చు ఎలా నేర్పిస్తున్నాను అనేది కూడా మీరు ఇక్కడ చూడండి ఎంత బాగా దుంకుతున్నారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఒకసారి మీరు కూడా చూసేయండి. అండ్ మీరు కూడా దగ్గర ఇలాగే చేస్తారా? నేనైతే ఫుల్ వీడియో ఇంకా నేను లాస్ట్ డే ఫుల్ వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేయలేదండి. నేను అప్లోడ్ చేస్తాను, కొంచెం దానికి టైం పడుతుంది. అప్పటి వరకు ఈ వ్లాగ్ చూసేయండి. అండ్ మీరు కూడా ఇదే విధంగా జరుపుకొని ఉంటారా? ఇలాగే తీజ్ ఫెస్టివల్ ముందు ఇలానే డ్యాన్స్ చేసి ఉంటారా అనేది కూడా నాకు కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ ఆంటీ వాళ్ళు కూడా ఎలా డ్యాన్స్ చేస్తున్నారో ఒకసారి మీరు కూడా లుక్ వేసేయండి అండ్ చూసేయండి. మీరు జరుపుకునే విలేజ్ ఫెస్టివల్లో కూడా ఇలానే జరుపుకుంటారా? ఇలానే జరుపుకుంటే నాకు కొంచెం కామెంట్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి తర్వాత చూడండి. సో ఆంటీస్ వాళ్ళు అయితే ఎలా డ్యాన్స్ చేస్తున్నారో మీరు కూడా ఒకసారి లుక్ వేసేయండి. సో ఫెస్టివల్ అని చెప్పేసి మేమైతే చాలా బాగా దుంకినాము. ఎంత వర్షం పడ్డా కానీ కూడా మేము వెనకడుగు వేయకుండా మేము చాలా బాగా డ్యాన్స్ చేసామండి. ఒకసారి మీరు ఇక్కడ చూసేయచ్చు, చాలా బాగా అనిపించేది నాకైతే రోజు అయితే. సో స్పెషల్గా ఏముందని చెప్పాలంటే డైలీ వ్లాగ్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను నేను వ్లాగ్ అయితే, మీరు ఇక్కడ ఒకసారి చూసేయచ్చు. అండ్ మేము 9th రోజు ఆ వీడియో కోసం కొంచెం వెయిట్ చేయండి. నేను కొంచెం అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేసేయండి. ఆంటీ వాళ్ళు అయితే చాలా బాగా దుంకుతున్నారు ఇక్కడ, చాలా మంచిగా అనిపించింది హాయిగా. సో మీరు ఇక్కడ
చూసినట్లయితే నేను కూడా డ్యాన్స్ చేశానండి. నన్ను గుర్తుపట్టచ్చు మీరు. నన్ను గుర్తుపట్టి నాకు కొంచెం కమెంట్ చేసేయండి. అక్కడ మంచిగా సంక్రాంతికి వచ్చిన మూవీకి అయితే మంచిగా డ్యాన్స్ చేపిస్తున్నారు. అక్కడ చాలా బాగా అనిపించింది నాకైతే. అందరితో పాటు నేను కూడా దుంకాను. సో నేను డైలీ దుంకుతాను, కాకపోతే నేను వీడియోలో ఎక్కువ పెట్టినా కూడా కొంచెం తక్కువ. సో ఇక్కడ చూడండి నేను ఎలా డ్యాన్స్ చేస్తున్నాను, ఎట్లా చేస్తున్నాను అనేది కూడా నాకు కమెంట్ చేసేయండి. చాలా బాగా అనిపించింది ఆ రోజు అయితే. పిల్లలు చేపిస్తున్నాడండి ఆయన, పిల్లలతో పాటు మేము కూడా చేసినాము. అది మా పాట అండి, సంక్రాంతికి వస్తున్న పాట. మంచిగా చేపించిండు డాన్స్ మాస్టర్ అయితే. చాలా బాగా అనిపించింది. పిల్లలతో పాటు మేము కూడా చాలా హాయిగా ప్రశాంతంగా ఉల్లాసంగా మంచిగా డ్యాన్స్ చేసినాము. ఇక్కడ ఆంటీ వాళ్ళు అయితే చూడండి, వాళ్ళకి అస్సలు కదులుతలేదు నిజంగా. వాళ్ళైతే పక్కన నిలిచిన ముగ్గురు అయితే చూడండి ఎట్లా నవ్వుతున్నారు, పక్క అని నవ్వుతున్నారు. వాళ్ళ బాడీ అయితే అస్సలు కదులుతలేదు. నాకైతే చాలా నవ్వు వచ్చింది నిజంగా చెప్పాలంటే. లాస్ట్కి నేను వీడియో తీస్తున్నాను అక్క, మీ వీడియోని నేను పోస్ట్ చేస్తాను అంటే తర్వాత నవ్వుకొని మరీ తర్వాత ఏమో మంచిగా ఏమో డాన్స్ చేసినారు చూడండి. ఇట్లా చేస్తుంది అక్క అయితే. నన్ను ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మా పిన్ని కూడా చూడొచ్చు, డాన్స్ మాస్టర్ని కూడా చూడండి. పిల్లలు ఇట్లా మంచిగా చక్కగా నవ్వుతున్నారు, హాయిగా మంచిగా డాన్స్ చేసేసుకుంటున్నారు అండి. ఎవరికి డాన్స్ రాకపోయినా సరే. యాక్చువల్లీ కొందరికి రాదండి, అందుకనే రాదని చెప్పేసి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి తీజ్ మండి వాళ్ళు అయితే ప్రత్యేకంగా డ్యాన్స్ మాస్టర్ని ఏర్పాటు చేశారండి. అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి మళ్ళీ రాను బొంబాయికి రాను అనే పాట కూడా సాంగ్ డ్యాన్స్ చేపిస్తారు. మంచిగా మేము తిన్న తర్వాత కంటిన్యూస్గా 4 సాంగ్ మీద డ్యాన్స్ చేసామండి. అంత మా ఎనర్జీ చూడండి ఎంత బాగా ఉందో, ఎంత హై రేంజ్లో ఉందో మా ఎనర్జీ అయితే. మీరు కూడా చూడండి ఇక్కడ మంచిగా రాను బొబ్బాయి రాను పాటకి అయితే చేపిస్తున్నాడు. ఇక్కడ పక్కన ఆంటీ వాళ్ళు చూడండి ఎట్లా నవ్వుతారో. వాళ్ళైతే నిజంగా అసలు డ్యాన్స్ చేయలేకపోయారు, ఏమైందో కానీ తెలియదు. అండ్ ఇక్కడ నన్ను చూస్తే చూడండి, నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను, ఏ కలర్ ప్యాంట్ వేసుకున్నాను అనేది కూడా నన్ను గుర్తుపట్టేయండి. మీరు గుర్తుపడతారు కూడా నన్ను అయితే. నా వాయిస్ని కానీ నా వయసుని కానీ ఎవరైనా చాలా తొందరగా గుర్తుపట్టేస్తారండి. సో మీరు ఇక్కడ కూడా నన్ను చూడండి ఎంత బాగా చేపిస్తున్నాడో. చూడండి మీరు కూడా ఒకసారి.